మీ భూమి ఎవరైనా కబ్జా చేశారా? దాని గురించి పోరాడి పోరాడి విసిగిపోయారా? అయితే ఇకపై ఆ చింత అక్కర్లేదు. ఎందుకంటే 2024లో వచ్చిన కొత్త భూ కబ్జా నిరోధక చట్టం భూ యజమానుల కోసం అన్నీ మార్చేసింది. అసలీ చట్టం మన చేతికి ఎంత పెద్ద ఆయుధాన్నిచ్చిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. పదండి. ఈ మాటలు వింటుంటేనే కడుపులో దేవేసినట్టు ఉంటుంది కదా. భూమిని కోల్పోయిన ఒక బాధితుడి నిస్సహాయత, ఆవేదన అంతా ఈ ఒక్క మాటలో కనిపిస్తుంది. అవును, వాళ్ల దగ్గర డబ్బు, పలుకుబడి ఉందని కబ్జాదారులు నవ్వుతారు. కాని ఆ నవ్వు ఆగిపోయే సమయమిప్పుడు వచ్చింది. ఇలాంటి శక్తివంతమైన వాళ్ళని ఎదుర్కోవడం, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమంటే ఎవరికైనా భయమే. ఇది చాలామంది బాధితులు ఎదుర్కొంటున్న నిజం. అసలు బాధితులకుండే భయాలేంటి? 1. సివిల్ కోర్టులో కేసు వేస్తే అది ఏళ్లకి ఏళ్లు సాగుతుందని. 2. లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులు తడిసి మోపెడవుతాయని. 3. కబ్జాదారుల్నించి వచ్చే బెదిరింపులు. 4. మనం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరేమోననే అనుమానం. ఇవన్నీ మనల్ని వెనక్కి లాగుతాయి. కాని కొత్త చట్టం వీటన్నిటికీ ఒక సమాధానమిస్తుంది. ఈ కొత్త చట్టంలో ఒక సెక్షన్ ఉంది. అదే సెక్షన్ 13. ఇది మొత్తం ఆటనే మార్చేసే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది భూ యజమానుల పోరాట రూపురేఖలనే పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటి? మామూలుగా అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి, ఎంక్వైరీ చేసి, ఛార్జ్షీట్ వేస్తేగాని కోర్టు కేసును తీసుకోదు. కాని ఇక్కడలా కాదు. స్పెషల్ కోర్టు పోలీసుల రిపోర్ట్ కోసం ఆగాల్సిన పనే లేదు. ఎవరైనా నేరుగా కంప్లైంట్ ఇచ్చినా, చివరికి మీడియాలో వార్త చూసినా సరే వాళ్లంతటా వాళ్లే విచారణ మొదలుపెట్టొచ్చు. చూసారా? దీనివల్ల కబ్జాదారులు సమయాన్ని ఆయుధంగా వాడుకునే ట్రిక్కులు ఇక అస్సలు పనిచేయవు. పాత చట్టానికి, కొత్త చట్టానికి, నక్కకు నాగలోకానికే ఉన్నంత తేడా ఉంది చూడండి. శిక్షలు 5 ఏళ్ల నుంచి ఏకంగా జీవిత ఖైదుకు పెరిగాయి. కేసు తేలడానికి ఏళ్లు పట్టేది ఇప్పుడు మహా అయితే 6 నెలల నుంచి సంవత్సరంలో తీర్పు వచ్చేస్తుంది. అన్నిటికన్నా పెద్ద, అతి ముఖ్యమైన మార్పేంత తెలుసా? నిరూపణ భారం. ఇదే అసలైన గేమ్ చేంజర్. ఇంతకుముందు ఏమయ్యేది? అయ్యా, ఇది నా భూమి, దీన్ని వాళ్లు కబ్జా చేశారు అని బాధితుడే అన్ని ఆధారాలు చూపిస్తూ నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. నేను కబ్జా చేయలేదు, నేను నిర్దోషిని అని నిందితుడే కోర్టు ముందు నిరూపించుకోవాలి. బరువు మొత్తం వాడిమీదికే వెళ్ళిపోయిందనమాట. సరే, మరి మన వైపు నుంచి ఏం సాక్ష్యాలుండాలి? ఎలా మన కేసును బలంగా కట్టుకోవాలి? ఈ కొత్త చట్టంలో సాక్ష్యమంటే కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, మీ చేతిలో ఉన్న చిన్న ఆధారం కూడా ఇప్పుడు చాలా శక్తివంతమైనది. ముందుగా అవును, ఖచ్చితంగా మన దగ్గర కొన్ని పక్కా పేపర్లుండాలి. అవేంటంటే పట్టాదార్ పాస్ పుస్తకం, 1B రికార్డు, అడంగల్, FMB స్కెచ్, ఇంకా ఈసీ. ఇవన్నీ ఉంటే మన కేసుకు పునాది బలంగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు చూడండి అసలు మజా. కేవలం కాగితాలే కాదు, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనే మనకు అతిపెద్ద ఆయుధం. కబ్జా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వాళ్లు బెదిరిస్తుంటే రికార్డ్ చేసిన వీడియోలు, వాట్సాప్ మెసేజ్లు, కాల్ రికార్డింగ్లు, చివరికి పక్క పొలం రైతుల మాట కూడా ఇప్పుడు కోర్టులో బలమైన సాక్ష్యంగా చెల్లుతుంది. అయితే చాలాసార్లు మనం వెళితే అధికారులు సరిగ్గా స్పందించరు. వాళ్లు చెప్పే సాకులను, ఆ లొసుగులను ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ చట్టం మనకు స్పష్టంగా దారి చూపిస్తోంది. మనం పోలీస్ స్టేషన్కి గానీ, రెవెన్యూ ఆఫీస్కి గానీ వెళ్తే వాళ్లు తరచుగా చెప్పే మాట ఇదే: అయ్యా, ఇది సివిల్ గొడవ, మేమేం చేయలేం, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పి చేతులు దురుపుకుంటారు. కాని ఇకపై వాళ్లు అలా అంటే మనం ధైర్యంగా ఈ మాట చెప్పొచ్చు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 ప్రకారం ఇది క్రిమినల్ నేరం, సివిల్ కేస్ కాదు. మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చట్టాన్ని గుర్తుచేస్తూ గట్టిగా అడగాలి. సరే, అంతా బావుంది. కాని కోర్టుల చుట్టూ తిరగాలంటే లక్షలు ఖర్చవుతాయి కదా అనే భయం చాలామందికుంటుంది. కాని ఆ భయం కూడా ఇప్పుడు అవసరం లేదు. దానిక్కూడా ఒక మార్గముంది. అక్షరాల 0. అవును, మీరు చూస్తున్నది నిజమే. అర్హులైన పేద రైతులకు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు న్యాయ పోరాటానికయ్యే ఖర్చు 0. అదెలాగంటారా? చాలా సులభం. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ కింద ప్రతి జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అంటే DLSA ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మన ఆర్థిక పరిస్థితిని వివరిస్తే చాలు, వాళ్లే మన కేసుకు ఉచితంగా ఒక లాయర్ను ఏర్పాటు చేస్తారు. ఇది మన హక్కు. చూశారుగా, భయం అనే స్థితి నుంచి మన భూమిని మనమే కాపాడుకోగలమనే ధైర్యం వరకు ఎలా రావాలో తెలిసింది. ఇప్పుడు చివరిగా
మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదిగోండి స్పష్టమైన రోడ్ మ్యాప్. ఫస్ట్ తహసీల్దార్కు రాతపూర్వకంగా ఫిర్యాదివ్వండి. రెండోది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఒకవేళ 15 రోజుల్లో వాళ్లు ఏమీ చేయకపోతే ఇక ఆగాల్సిన పనిలేదు. నేరుగా సెక్షన్ 13 కింద స్పెషల్ కోర్టుకు వెళ్ళండి. ఖర్చుల గురించి ఆలోచించకుండా డిఎల్ఎస్ఏ సహాయం తీసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ చట్టమే మీ ఆయుధం. మీ వైపు ఉన్న నిజమే మీకు కవచం. కబ్జాదారులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు తల వంచాల్సిందే. ఈ కొత్త చట్టం మీ చేతికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుని మీ హక్కుల కోసం, మీ భూమి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే చట్టం ఇప్పుడు మీ వైపు ఉంది.